కాకా ఆ సాయి పల్లవిని బా ఛ! కానీ అర్జున్ రెడ్డి సినిమాలో పెడదాం అనుకున్నాడంట అవును. సందీప్ రెడ్డి వంగ రిజెక్ట్ చేసిందంట. అవును. కారణం కారణం ఏంటంటే మనం చాలా చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సాయి పల్లవి నేను ఇదే చేస్తా, అది చేయను, అదే చేస్తా, ఇది చేయను అని చాలా రకాలుగా అనేది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది సినిమాల్లోకి వచ్చిన తర్వాత నువ్వు చెయ్యాల్సిందే. నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చినా, ఏ వేషం ఇచ్చినా చెయ్యాల్సిందే. కాబట్టి సాయి పల్లవికి డబ్బులు తక్కువ ఇచ్చి ఉంటారు అంతే. దేనిది చేస్తదే అంటే సాయి పల్లవి కాదు కదా, ఎవరైనా చేస్తారు. అనుష్క చేస్తుంది, వాళ్ళ అమ్మమ్మ చేస్తుంది, వాళ్ళ అమ్మ చేస్తుంది, ఎవరైనా చేస్తారు అంతే. కాబట్టి ఏంటంటే సాయి పల్లవికి ఆ డబ్బులు తక్కువ ఉంటాయేమో. కాదు ఎందుకు చేయరు? స్లీవ్లెస్ జాకెట్లు లిప్ కిస్లు అనేసరికి అబద్ధం, అబద్ధం, అన్ని అబద్ధాలే. నేను నమ్మను. నువ్వు ఇప్పుడు నీలాంటి వాడు నమ్మడేమో. ఓయమ్మ సాయి పల్లవి అలాంటిది కాదు, ఇంకేదన్నా సినిమా యాక్టర్ అలాంటిది కాదు, ఇంకెవరన్నా హీరోయిన్ అలాంటిది కాదు అనుకుంటారు. కానీ ఒట్టి మాటలయ్యి సందీప్ రెడ్డి వంగ కూడా చెప్తున్నాడు కదా, అవన్నీ ఒట్టి మాటలు అంటాడు. అనేవాడు అంటాడు, ఎన్ని అన్న అంటాడు. అనేవాడు ఏదైనా అంటాడు అనమాట. లేదా అలా చేయదు, ఇలా చేస్తుంది, అలాంటి ఇలా ఒట్టి మాటది. సినిమా యాక్టర్లు అంటే ఏంది, మనం మొదటనే చూసాం. శవాల ముందు ముగ్గురుతో సినిమా యాక్టర్ సిగ్గుడతారు చాలా మంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ సినిమా అయినా ఏ సినిమా చేస్తుంది డబ్బులు ఇస్తే. ఆ డబ్బులు ఇస్తే ఎవడన్నా చేయడా ఏముందే, బట్టలు లేకుండా బరి పోతుందటరా. ఎవరైనా చేస్తారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సాయి పల్లవి ఎందుకు చేసి ఉండదంటే నాకు తెలిసినంత వరకు డబ్బులు తక్కువ ఏమో చేసి ఉండదు అంతే. లేదు ఇదే స్లీవ్లెస్ లిప్ లాక్ అనగానే రిజెక్ట్ చేసిందంట. అప్పుడు సందీప్ రెడ్డి వంగ అనుకున్నాడ, ఇలా కాకపోతే రేపైతే చేస్తుంది, రేపైనా చేస్తుంది కదా అనుకున్నాడంట. ఇంకా చేయలేదంట. అప్పటి నుంచి చేయలేదు, అప్పటి నుంచి చేయలేదు. ఓయమ్మ మామూలుది కాదు, అలాంటిదా కాదు. అసలు సాయి పల్లవి ఎవరిని ముట్టుకోదు, ముద్దు కూడా పెడదు అని అన్నాడు ఆయన. ఓకే సార్ తీసి అది ఇప్పుడు నువ్వు అనుకుంటావట, ఇంకెవడు అనుకుంటాడు. కానీ నేను ఎట్లా అనుకుంటా, నా మైండ్ ఇంతే. ఇప్పుడు నేను సినిమా వాళ్ళని కానీ ఇంకెవరిని కానీ నేను అట్టే ఆలోచిస్తా, నేను అట్టే అనుకుంటా. అది నా ఇష్టం, అది అంతే కదా. నువ్వు ఇప్పుడు చేయదు అంటావు, నేను చేస్తా అంట. నువ్వు చేదురు రాయను అంటావు, నేను చేస్తావు స్వామి అంట. మరి ఇద్దరిది ఇంకా ఏడదా పోరు ఇది. ఏమో డైరెక్టర్ అంటుండగా అది అంటాడు. అనేవాడు ఏదేనంట అనేవాడు. ఇప్పుడు డైరెక్టర్ ఈ రోజు అదన్నాడు, రేపు ఇంకోటంట. ఇప్పుడు డైరెక్టర్ సినిమా యాక్టర్లు అందరూ కరెక్ట్గా మాట మీద ఉంటారా? లేరుగా. అసలు మాట మీద ఉన్నోడు లేడు ఎవడు. అది ఉన్నాడా? ఎవరన్నా ఉండరా? ఇప్పుడు మాట అంటే మాట నిలబెట్టుకోడు ఇప్పుడు ఉన్నాడా? ఎవరు ఉంటే నాకు ఒకసారి చూస్తా నేను. కానీ మరి అదే హీరోయిన్ సినిమాకి మరి చీఫ్ గెస్ట్ గా వెళ్ళండి సందీప్ రెడ్డి. మరి అవునవును, అదే వెళ్ళాడు చీఫ్ గెస్ట్ గా. ఆయన కాకపోతే ఇంకోరు పోతారు అంతే. అదేముంది, ఏం చీఫ్ గెస్ట్ గా సందీప్ రెడ్డి వంగైనా ఇంకే ఎవరన్నా పోరు. ఇంకా ఏముంది, ఇప్పుడు అదే ప్లేస్ లో ఇప్పుడు రేపు ఇంకేమన్నా పెద్ద లీడర్ ఉంటే ఆయన పోతాడు, ఇంకేమన్నా పెద్ద లీడర్ ఉంటే ఆయన పోతాడు. ఏముంది, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ వచ్చాడంటే ఏముంది, ఏదో పిలుచుంటారేమో. ఆడ ఏమైంది సినిమాలో నటించే ఛాన్స్ ఉందంట సాయి పల్లవి. అది డబ్బులు ఇస్తే ఎవరి దాంట్లో చేస్తే ఏముంది. నేను డైరెక్షన్ చేసిన డబ్బులు చేయదా మానేస్తుందా? లేడీ పవర్ స్టార్ అంటున్నారు. ఏమైనా అంటారు, అదే లేడీ పవర్ స్టార్ అంటారు, ఇంకోటి వచ్చి లేడీ డాన్ అంటారు, ఇంకోటి వచ్చి సాయి పల్లవి నాకు దేవత అంటాడు, ఇంకోటి ఏమంటాడు సాయి పల్లవి నా లవర్ అంటాడు, ఇంకోటి సాయి పల్లవి నా పెళ్ళం, సాయి పల్లవి నేనే పెళ్లి చేసుకుంటాడు ఒకడు అనేవాడు అంటాడు. అంతే ఏనేనా అంటాడు. కానీ వాళ్ళ పనులు చేసుకుంటా పోతారు. వాళ్ళే మాట మీద నిలబడరు. తండ్రి సినిమా రాబోతుంది, సాయి పల్లవి హీరోయిన్. అవును, ఎంతవరకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా మళ్ళీ సినిమాకి? తండేలు సినిమా వస్తుంది, సాయి పల్లవి వల్ల ప్లస్ అవుతుంది. సాయి పల్లవి ఏం చేస్తుంది, డాన్స్ చేస్తుంది అంతే. డాన్స్ కదా మెయిన్. సాయి పల్లవి లాగా యాక్టింగ్ చేసేవాడు ఎవరు లేరా? ఇంకా డాన్స్ కూడా ట్రోల్ అవుతుంది కదా పాత. అదే నేనైతే ఫ్లాట్ అయిపోయా. సాయి పల్లవి డాన్స్ నేనైతే ఫ్లాట్ అయిపోయి పడిపోయినా, ప్రేమలో పడిపోయినా అంతే. అది ఏందో ఫిగర్ బాగుంది, డాన్స్ కూడా ఎరగ చేసింది. ఇంకా ఫ్లాట్ అవ్వకుండా ఎలా ఉంటాం, చూసాం, ఆనందపడ్డాం. తండ్రి సినిమాకి వెళ్తాం మరి పోతా. ఏముంది, సాయి కోసం వెళ్తావా, చైతన్య కోసం వెళ్తావా? నేను ఎవరి కోసం కానీ నేను కాస్త నేను సాయి పల్లవి కోసం పోతా నేను. ఎందుకంటే ఫిగర్ బాగుంటది, డాన్స్ బాగా చేస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది. మరి ఇంకేం కావాలి చెప్పా, మనకు కావాల్సిన అదే కదా. రొమాన్స్ కూడా కాస్త అటట్ లెవెల్. ఎందుకు సాయి పల్లవి కూడా చేస్తుంది కదా. సాయి పల్లవి కూడా రొమాన్స్ చేస్తుంది, దేని చేయదు. అదే చేసిందిగా. గత సినిమాలు తీసుకుంటే చేసింది కదా. ఇది నాగ చైతన్య సినిమా, ఇంకోటి ఉంది కదా పాస్ సినిమా, చేసింది కదా. అందులో ఎక్కువ డబ్బులు ఇస్తే చేస్తుంది. ఏముందా, నువ్వు తక్కువ ఇస్తే అట్లా ఒక 100 కోట్ల 100 కోట్లు చేసి ఎందుకు చేయదు, చేస్తుంది. డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు, అది నువ్వైనా నేనైనా ఎవరైనా చేస్తారు అంతే. చేస్తారు.